మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రముఖ నవల రచయిత్రి ఎల్లమర్తి అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు ప్రీవియస్ చెప్పిన చిన్న చిట్కా బిజినెస్ ఐడియా సూపర్ గా ఉంది. చాలా మంది దాన్ని అనుసరిస్తున్నారు. మరి మరొక బిజినెస్ ఐడియా కోసం నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మా వ్యూవర్స్ కి మీరు ఏం బిజినెస్ ఐడియా చెప్తున్నారు? రెండోది బాగుంది అన్నాక ఇంకా నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. ఈసారి ఇంకా బాగా వాళ్ళకి ఉపయోగపడేది చెప్దాము. మనం ఏది తీసుకున్నా ఆరోగ్యం బాగా ఉండాలని చూసుకోవాలి. పేరుకి సాఫ్ట్వేర్స్ అంటే అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎంత ఆరోగ్యం గురించి తీసుకుంటున్నారంటే మనం చెప్పలేమండి. ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే జొన్నలు, రాగులు వీటి మీదే ఉంది. వాటితో చేసిన ఐటమ్స్ కి మంచి రెస్పాన్స్ ఉంటుంది. అందరూ అవి వాడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాగూ తప్పనిసరిగా జొన్న పిండి వాడాలి, రాగి పిండి వాడాలి. వాళ్ళు ఎలాగూ వాడతారు. ఏమీ లేకపోయినా కూడా వాళ్ళ పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ పెట్టాలని చాలా మంది పేరెంట్స్ కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. మనం పిల్లలకి బాగా ఇష్టమైతే వాళ్ళు పేచి పెట్టకుండా తింటారు కదా. ముందు ఫుడ్ పెట్టడమే తల్లులకి చాలా ఇబ్బంది అయిపోయే రోజులు. గంట సేపు అంత టైం లేదు కదా మేడం. లేదు, గంట సేపు వాళ్ళు గోలగోలు చేసేస్తారు. అందుకని వాళ్ళకి ఇష్టమైనది మనం ఇవ్వగలిగితే బాగుంటుంది. అలాగే నేను ఇప్పుడు జొన్న పేలాలు, మా అపార్ట్మెంట్స్ ముందు బ్లాక్స్ మావి సంచులు సంచులు తెచ్చి పెట్టుకుంటారు. 1 గంట 2 గంటల్లో ఫినిష్ వెళ్ళిపోతారు. మనం అలా అక్కర్లేదు. వెళ్ళి చెయ్యాలంటే కొంతమంది లేడీస్కి కుదరదు. ఇంట్లోనే మనం చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు లేకపోతే పేరెంట్స్ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ప్యాకెట్లు కొనుక్కుని వెళ్ళిపోతారు. అలాగే జొన్న పేలాలు, రాగి పేలాలు, గోధుమ పేలాలు, ఇందులో చాలా రకాలు వస్తున్నాయి. ఇది తయారు చేసుకోవటం కూడా పెద్ద కష్టం ఉండదు. జొన్నలు అవన్నీ మనకి దొరుకుతాయి కిరాణా కొట్లో. యూట్యూబ్ లో మీరు ఏది కావాలని నొక్కినా చక్కగా తయారు చేసే విధానం వచ్చేస్తుంది. దాన్ని ఫాలో అవటం, మూత పెట్టండి, లేకపోతే పేలాలు ఎగిరి మీద పడతాయి. ఇంత చిన్ని సూచనలతో పాటు వాళ్ళు ఇస్తున్నారు. అలా చక్కగా మనం ఫాలో అయిపోయి ఇది మనం ఇంట్లో లేడీస్ చేసుకోగలిగింది. సులభంగా కూడా ఉంటుంది, పాడవటం కూడా ఉండదు. కాకపోతే అవి మెత్తబడిపోతాయి తొందరగా. ప్యాకింగ్ చేసుకోవటం నీట్ గా, దానికి కూడా ఏదేదో చూడక్కర్లేదు, జస్ట్ పొయ్యి దగ్గర ఇట్లాగా అంటే అయిపోతుంది. మెషిన్ అవసరం లేదు. మనకి మనీ ఉంటే చక్కగా అన్ని ఉపయోగించుకోవచ్చు. ఏమీ లేని వాళ్ళు గ్యాస్ పొయ్యితో ఇలాగ అన్నామంటే అది క్లోజ్ అయిపోతుంది. సింపుల్ చిట్కా. మనము తక్కువ మనీతో ఎక్కువ చేయాలని అనుకుంటున్నప్పుడు అన్ని పొదుపు చేసుకోవాలి కదా. ఇది ఈజీ. తర్వాత దేంతో చేసేయచ్చు. జొన్న పేలాలు మేము గోధుమ పేలాలు అన్నారు కదా. గోధుమ మరమరాలు. గోధుమ మరమరాలు అంటే మేడం అలాగే వీటిలాగే చేసేయటం. మామూలు మరమరాలు చేసినట్టు గోధుమ మరమరాలు అన్ని అసలు మనం చేయలేకపోతే చేసే వాళ్ళ దగ్గర కొనుక్కొని కూడా తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్నా కూడా కాకపోతే లాభం తక్కువ ఉంటుంది. మనమే ప్రిపేర్ చేసుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. సో బిజినెస్ ఐడియాతో పాటు మీరు ఎలా పబ్లిసిటీ చేసుకోవాలో కూడా చెప్పేస్తున్నారు మేడం. ఇందాక చెప్పారు మీరు స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చే టైంలో ప్యాకెట్లో బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోతే 10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు అక్కడ ఉన్న పేరెంట్స్ కే మనం సెల్ చేసుకోవచ్చు కదా. సినిమా వాళ్ళు రానివ్వట్లేదు కానీ శుభ్రంగా ఇదే ప్యాకెట్ 300 400 పెట్టి అక్కడ కొంటాం మనం. అందుకే వాళ్ళు మనల్ని ఏమి తీసుకురానివ్వరు. కానీ కొన్ని సినిమా హాల్స్ ఏవో 1-2 ఉంటాయి. అలాంటప్పుడు మనం ఈ ముందే కొనేసుకొని బ్యాగ్ లో వేసుకెళ్ళటం బెటర్. మనకి బాగా కలిసి వస్తుంది. పిల్లలు గోల చేయకుండా ఉంటారు, వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది, మనకి తక్కువ పడుతుంది కదా బయట. ఒక విషయం చెప్పండి మేడం, చాలా మంది లేడీస్ కి ఇప్పుడు మీరు కొన్ని చిట్కాలు అయితే చెప్తున్నారు కదా, కొంతమందికి అది కూడా తెలియదు. అంటే ఆ విషయంలో కూడా ఎవరిని అడగాలి, సలహాలు అడగాలి, వెళ్ళాలి, ఇప్పుడు ఎలా చేయాలి ఇదంతా అనుకునే వాళ్ళు డబ్బులు కొంచెం దాచుకుంటారు ఇంట్లో కూడా. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని ఇలా చేయాలి అంటే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలా బయటికి రాని వాళ్ళకి, అలా కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి? ఏం లేదండి, పేలాల అబ్బాయిని పట్టుకుంటే అయిపోతుంది. పేలాల అమ్మాయిని పట్టుకుంటే ఏం చేస్తారమ్మా, ఎలా చేస్తారు, ఎంత పెడుతున్నారు మీరు, ఎంత లాభం వస్తుంది,
ఒక్కళ్ళని కదిపామంటే మొత్తం వాళ్ళు ఎలా చేస్తారు, ఎంత పెట్టుబడి పెడతాము, ఎంత లాభం వస్తుంది మొత్తం మనం తెలుసుకోవాలని అనుకోవాలి, కానీ తెలియంది ఈ లోకంలో ఏది ఉండదు. ఏది ఉండదు. వాళ్ళతో మనకి న్యాచురల్ గా తెలుస్తుంది. అవును. ఏదో పుస్తకాల్లో ఇంత పెట్టండి ఇంత వస్తుంది అనే కంటే మనం ఎప్పుడు సహజత్వానికి దగ్గరగా వెళ్ళాలి. ఒకసారి వెళ్తాము తెలుసుకుంటాము అంతే కదా, దానికి బయటకు వెళ్ళలేకపోవడం అనేది ఉండదు కదా. ఇప్పుడు నేను చెప్పాను, నేను అన్ని అడుగుతా, నాకైతే అంత గుర్తుండదు, కానీ మొత్తం 6 సంచులు పెట్టుకుని కూర్చుంటుంది. ఆదివారం వస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. బ్లాక్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆదివారం అయితేనే ఖాళీగా ఉంటారు. అలాగా మనం ఒక్కొక్క బిజినెస్ కి అనువైన సమయం కూడా చూసుకోవాలి. ఎక్కడో మనం ఇంట్లో కూర్చొని మనం చేసేస్తున్నామంటే కాదు, అది పబ్లిసిటీ వెళ్ళాలి. ఇదిగో ఈవిడ పేలాలు చేస్తోంది, మంచిగా ఉంటే నోటి మాటతోనే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. అవును. కాబట్టి మనం క్వాలిటీ చూపించటంలో వ్యాపారానికి మంచి సూచన అన్నమాట. అది మనం ఎంత క్వాలిటీ చూపిస్తే అంత లాభం వస్తుంది. మరి ఒక విషయం చెప్పండి అమ్మ, మరి ఇప్పుడు మొబైల్లో చూడొచ్చు, యూట్యూబ్ లో కొడితే అన్ని వచ్చేస్తున్నాయి అన్నారు కదా, చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లేవు ఈ రోజుల్లో, లేడీస్ కి అసలే ఉండవు. ఏం కాదు మేడం, మధ్య తరగతి వాళ్ళు అనుకుంటున్నాం కానీ చేతిలో సెల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు మేడం. వీళ్ళకి లేకపోయినా పక్కింటి వాళ్ళకి ఉంటుంది కదా. మనం ఒక బిజినెస్ తెలుసుకోవటానికి పోనీ మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు సెల్ కొనుక్కోలేను, ఎందుకంటే వ్యాపారాలు చేయాలంటే అందరికీ సెల్ ఉండవు కదా. లేదంటే ఏ స్టూడెంట్ అటు వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద, తెలిసిన అబ్బాయి, ఆ అబ్బాయిని నాన్న చూపించు అంటే చూపించేస్తారు. మనకి సెల్లే ఉండాల్సిన అవసరం లేదు. అవును. పేలాలు తయారు చేసే ఉంటాయి. ఒక్కసారి మనం ఏదైనా వ్యాపారం చెయ్యాలి అని అనుకున్నప్పుడు అన్నీ తెలుసుకోవాలి. మొదటి నుంచి అసలు ఏంటి, ఏమేమి దొరుకుతున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఎలా చేస్తే ఎలా వస్తాయి, ఏవి ఎక్కువ తింటున్నారు, అసలు సేల్ అవుతాయా లేదా. ఇంకా ఎక్కువగా చేయాలనుకోండి శుభ్రంగా సూపర్ మార్కెట్లకి ఇవ్వచ్చు. బ్లాక్స్ లో ఒక డబ్బా బీరువా లాగా పెట్టి అక్కడ పెడతారు. ఇలాగా మనం అంటూ స్టార్ట్ చేయాలి, కానీ రకరకాల సోర్సెస్ మన కళ్ళ ముందుకే వస్తాయండి. ఇప్పుడు మీరు ఇలా చెప్పాలి అనగానే రాత్రి నిద్రలో కూడా నాకు ఏం చెప్పాలి ఏ ఐడియా చెప్తే వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఇంకా వ్యాపారం చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. మనం చిన్నది క్లూ ఇచ్చామంటే మన ఆడవాళ్ళు బోల్డ్ అల్లుకుపోతారండి. అందులో బుర్ర అనేది తిరుగుతా ఉంటుంది ఎంతసేపు ఆలోచన. అసలు వాళ్ళ తెలివితేటలకి ఇంక మనం ఏమి పులి స్టాప్లు ఉండవు, చేసేంత దాకా వెళ్ళిపోతూనే ఉంటాం. ఒక పని చేస్తూ కూడా ఇంకో పని గురించి కూడా ఆలోచించే శక్తి అయితే ఉంది. 24 గంటలు వాళ్ళది పని చేస్తూనే ఉంటుంది. ఈ పని చేస్తున్నా తర్వాత పని ఏం చెయ్యాలి అన్నది వాళ్ళకి తిరుగుతూనే ఉంటుంది. అందుకే కదా 10 చేతులు దుర్గమ్మ వారిని మన మహిళల్లో చూపిస్తారు. ఫైనల్ ఒక విషయం చెప్పండి మేడం, ఇప్పుడు చాలా మంది లేడీస్ ఇలా చేయాలనుకుంటారు కానీ హస్బెండ్ సపోర్ట్ చేయరు వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? తప్పకుండానండి. వాళ్ళు మనీ సపోర్ట్ చేయరు, పని చేయమంటారు అంతే. ఎవరు చేసినా చెయ్యొద్దు అని అనరు, ఎందుకంటే కుటుంబానికి ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా, దానికి అందరూ ఒప్పుకుంటారు. నన్ను ఇరికించుకు అని చెప్పి ఒక ట్యాగ్ పెడతారు. కాబట్టి మనం అలాంటి సహకరించే వాళ్ళు కూడా ఉంటారండి. ఊరికే వీళ్ళు ప్రారంభిస్తే వాళ్ళే చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి మన ఫ్యామిలీని బట్టి, ఎందుకంటే ముందు కుటుంబం మనకి ముఖ్యం కాబట్టి ఇంట్లో వాళ్ళ సహకారాన్ని బట్టి మనం ఎలా తీసుకోవాలి. పిల్లలు కొంతమంది అమ్మలకు సాయం చేద్దాం అనుకుంటారు, అలాంటప్పుడు పిల్లల సహాయం తీసుకోవచ్చు. అసలు ఒక చిన్న ఇప్పుడు మా అమ్మాయి రాత్రి అది చూద్దాం ఇది చూద్దాం అని అన్ని చూసింది. ఏదైనా సరే మనకి పిల్లల హెల్ప్ ఉంటుంది. వాళ్ళు పెళ్ళయ్యాక దాకా మనకు చెప్పినట్టు ఉంటారు, వాళ్ళు మనమే ప్రాణం అన్నట్టు. పెళ్ళాక మారిపోతారు అంటారు అయితే? షూర్, చాలా కొద్దిమంది ఉంటారు వాళ్ళు ఆణిముత్యాలు. కాబట్టి మనం పిల్లల్ని ఉపయోగించుకోవచ్చు. భర్త సహకరిస్తే ఇంకా బాగా చేయగలరు, స్ఫూర్తి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అలా సహకరించకపోయినా కొంతమందిలో పట్టుదల పెరుగుతుంది. మా ఆయన వద్దంటే ఊరుకుంటామా, చెయ్యాలి, మనం చెయ్యాలి, మనం సాధించాలి అని అనుకుంటారు. కాబట్టి ఏదైనా సిచ్యుయేషన్ ఎలాంటిదైనా సరే మనం దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలి. అలా అయితేనే మనం ముందుకు కదలగలం, లేకపోతే కదలలేము.
ఏది నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. ముందు మనం ఏదన్నా చేద్దాం అన్నప్పుడు ఏమన్నా అవుతుందేమో, కీడించి మేలించమని అన్నారు కానీ మనం మాత్రం మంచి జరుగుతుంది అనుకోనే చేయాలి ఏదైనా. ముందుకెళ్ళాలి. నమస్తే అమ్మ, థ్యాంక్ యూ. నమస్తే.